నర్సీపట్నం నుంచి టెంపుల్ సిటీ తిరుపతికి గంజాయి తరలిస్తున్నటువంటి ముగ్గురు ముద్దాయిలని నిన్న తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంటే తరచూ వీళ్ళు ఆ ప్రాంతం నుంచి తిరుపతికి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తికి విక్రయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళలను తిరుమల ఎక్స్ప్రెస్లో నిన్న రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిఎస్పీ సురేందర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి సార్ గంజాయి తీసుకుని వచ్చి ఒక మహిళలు ఇక్కడికి అప్పచెప్పడం ఏంటి? అసలు వీళ్ళు ఏదైనా గ్రూప్ ఆపరేషన్ ఏదైనా చేస్తున్నారా? గతంలో కూడా వీళ్ళు ఇలా తరలించేటువంటి అవకాశం ఉంది. ముగ్గురు మహిళలు విజయవాడకు చెందిన వాళ్ళు. గతంలో కూడా వీళ్ళపైన ఈ గాంజా కేసులు ఉన్నాయి. ఒకరికేమో గుంటూరులో, ఇంకొకరికేమో వైజాగ్, రాజమండ్రిలో కేసులు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు కూడా పాత నేరస్తులే. వాళ్ళు నర్సీపట్నం నుంచి గాంజా కొనుక్కొని ఇక్కడ తెచ్చి తిరుపతిలో ఇక్కడ లోకల్గా అమ్మడము. ఈ లోకల్గా కొన్ని లోకేశ్వరరావు అయితే వీళ్ళు మళ్ళీ దాన్ని చిన్న చిన్న పొట్లాలు చేసి ఇది ఎక్కువ రేటుకి అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ షాపుల్లో నుంచి విక్రయిస్తున్నారు సార్. ఆ షాపులను ఏమైనా గుర్తించారా? ఇతను చెప్పిన ప్రకారం ఇప్పుడు మనకు ఇక్కడ ఓజుకుప్పం ఇతనిది లోకేశ్వరరావుది. ఓజుకుప్పము, తిరుత్తని, నగిరి ఏరియాలో విక్రయిస్తున్నట్టు చెప్పాడు. అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి సార్? గతంలో కూడా తీసుకొచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ మన దగ్గర అయితే వీళ్ళపైన కేసులు లేవు. వీళ్ళపైన ఉండే కేసులన్నీ కూడా అటువైపే ఉన్నాయి. మన దగ్గర అయితే ఫస్ట్ కేసు ఇది. ఈ లోకేశ్వరరావు పైన మాత్రము రైల్వేలో ఇక్కడ తిరుపతి రైల్వే పోలీసులో ఒకటి గుట్కా కేసు ఒకటి ఉంది. గుట్కాలతో పాటు గంజాయి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో గుట్కా కేసు ఉంది. మళ్ళీ గంజా కూడా 8 నెలలుగా స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆ తిరుత్తని ఏరియాలో అమ్ముతున్నట్టు అతను ఒప్పుకున్నాడు మా విచారణలో. సార్, మీరు అనేక కేసులు కూడా ఛేదించారు. ఇప్పుడు గంజాయికి సంబంధించి తిరుపతిలో ఇది కాకుండా ఇంకా ఎన్ని కేసులు, ఎంతమంది పట్టుబడ్డారు? దాదాపు తిరుపతిలో ఇప్పుడు వరకు మనం 60-65 మంది దాకా పట్టుకున్నాము. ఒక 10 కేసుల దాకా పెట్టాము. చాలామంది నేరస్తుల పైన షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. కొంతమంది పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. అది కాకుండా ఈ కాలేజీల్లో స్టూడెంట్స్కి, తర్వాత ఈ ఆటో డ్రైవర్లకు కొన్ని ఏరియాల్లో బీటీఆర్ కాలనీ, మంగళము లాంటి ఏరియాలో కూడా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. ముందు కూడా ఈ గాంజా పైన మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దాడులు కంటిన్యూ చేస్తాము. ఈ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఈ గాంజా లేకుండా చేయాలనేదే మా ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఒకవేళ గంజాయి తరలించేటువంటి వారి పట్ల మీరు ఎటువంటి హెచ్చరిక చేయబోతున్నారు? ఎటువంటి కేసులు నమోదు చేయబోతున్నారు? ఈ గాంజా కేసే నాన్ బెయిలబుల్ కేసు. దానిపైన చాలా కఠినంగా చట్టం ఉంటుంది. అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదు. దాంతో మేజిస్ట్రేట్ గారు పర్సనల్గా జ్యుడిషియల్ మేజిస్ట్రేటే సీజ్ చేస్తాడు. తహసీల్దారు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఆ కేసులో ఇరుక్కుంటే దాంతో బయటపడడం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. చూస్తున్నాం కదా, నిజంగా నర్సీపట్నం నుంచి తిరుపతికి తరలించి ఈ గంజాయిని విక్రయించేటువంటి ముఠాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా దీంట్లో ముగ్గురు మహిళలు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. బండారు రూపావతి, వీరంకి దుర్గా, బండారు కుమారి. వీరు ముగ్గురు కూడా తిరుమల ఎక్స్ప్రెస్లో నర్సీపట్నం నుంచి దాదాపు 20 కేజీల గంజాయిని తీసుకొచ్చే ప్రయత్నంలోనే తిరుపతి ఈస్ట్ పోలీసులు అటు రైల్వే పోలీసుల సహాయంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. అంటే తరచూ వీళ్ళు ఇదే రకంగా గంజాయి అక్కడి నుంచి తీసుకురావడము, ఎక్కువ ధరలకి తిరుపతిలో విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపైన ప్రస్తుతం పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్టయితే పోలీసులు స్పష్టం చేస్తున్నారు.